మిత్రులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో కొంతమంది విషపూరిత వ్యక్తులు అంటే టాక్సిక్ పీపుల్ ఉంటారన్నమాట. వాళ్ళు మన మనోధైర్యాన్ని తగ్గించేసి నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మళ్ళీ నెగిటివ్ భావాలను కలిగిస్తారు. వీళ్ళను దూరం చేయాలంటే ఫస్ట్ గుర్తించాలన్నమాట వాళ్ళు ఎవరు. ఎలాగంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒత్తిడి, బాధ, అసంతృప్తి కలుగుతాయి. చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రతిదానికి నెగిటివ్గా మాట్లాడతారు, మన ఏదో అంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అయితే మన కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. అదే మంచి వ్యక్తులు అయితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా మనకి హ్యాపీనెస్, ఆనందం కలుగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులతో ఎంతసేపు ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు. ఈ నెగిటివ్ వ్యక్తులతో మాట్లాడి మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఇంకా అన్ని అనారోగ్యాలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడడం మనకి తప్పదు. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉంటారు, మనతోనే ఉంటారు. అందుచేత వాళ్ళకి ఏం చెప్పాలంటే సాధ్యమైనంత వరకు ఇక చాలండి అని చెప్పి మనం వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వారిని కలిసే సందర్భాలను కూడా తగ్గించేయాలన్నమాట. దూరంగా ఉండాలి. మనకి ఎవరితో మనం హ్యాపీగా ఉంటాం వాళ్ళతో ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రోత్సహించే వ్యక్తులతోనే మనం గడపాలన్నమాట. మనకి వీళ్ళని ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంకా ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. చాలా సీక్రెట్ ఉంది. మన ధ్యానం, ప్రాణాయామం కూడా చేసుకోవాలి. వాళ్ళతో మనం జాగ్రత్తగా మన మానసిక ఆరోగ్యం ముఖ్యం మనకి. నెగిటివ్ వ్యక్తులతో నెమ్మదిగా ధైర్యంగా దూరం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తప్పకపోతే ఒక సూపర్ ట్రిక్ ఉంది. మన మనసులో అనుకోవాలి, వాళ్ళని ప్రేమించాలన్నమాట. మనసులో ప్రేమిస్తే వాళ్ళు కూడా మనకి ఆటోమేటిక్గా ప్రేమ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మా గురువు గారు చెప్పారు. అంటే ఇది వాడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే నేను ప్రేమిస్తున్నాను రా అని అలా కాదు, మనసులోనే అనుకోవాలి. మనసులో అనుకుంటే అది సక్సెస్ అవుతుంది. ఈ విషయం ఉన్నందుకు థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇటువంటి మంచి విషయాలు తెలియజేయాలంటే నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.